నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లాలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ. ఐలమ్మ అంటేనే ఓ పోరాటానికి గుర్తన్న మంత్రి హరీష్ రావు. ఈ నెల 29న వనపర్తి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి. పాల్వంచ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వనమాల వెంకటేశ్వరరావు పర్యటన. కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని వెల్లడి. ఢిల్లీలో టీడీపీ నేతలతో నారా లోకేష్ సమావేశం. ధర్మమే టీడీపీకి రక్షణగా నిలుస్తుందని ధీమా. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లాలో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి హరీష్ రావు. చాకలి ఐలమ్మ అంటేనే ఓ పోరాటం అని గుర్తు చేసుకున్నారు. అదే స్ఫూర్తితో 14 ఏళ్లు పోరాటం చేసి సీఎం కేసీఆర్ తెలంగాణ తెచ్చారని మంత్రి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో రజకులను ఎవరూ పట్టించుకోలేదని, బీఆర్ఎస్ పాలనలో అనేక సంక్షేమ పథకాలతో పాటు లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలు కేసీఆర్ ముందు పని చేయవని విమర్శించారు మంత్రి హరీష్ రావు. లబ్ధిదారులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, మీరందరూ కూడా హాస్పిటల్లో వెళ్ళినప్పుడు మరి ఖర్చు అయ్యి ఇబ్బందులు పడతా ఉంటారు. వాళ్ళందరికీ చెప్పులు అందించాలనే ఉద్దేశంతో మీరు ఆ కాగితం తీసుకొచ్చి ఇక్కడ సారి కాబట్టి నిజంగా కూడా గౌరవ మంత్రి గారు ఎప్పుడు కూడా మన కోసం పనిచేస్తా ఉన్నారు. మనందరినీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలనే ఉద్దేశంతో మరి ఎప్పుడు గుర్తొచ్చే మొదటి పేరు హరీష్ అన్న. కాబట్టి మనందరం ఎప్పుడు మరి హరీష్ అన్న గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనం 5 సంవత్సరాలు మనందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటా ఉన్నారు. ఎప్పుడు మనకి ఏ ఇబ్బంది రాకుండా కాపాడుకుంటున్నారు అని కళ్యాణలక్ష్మి చరిత్ర ప్రోత్సహించిన మీ అందరికీ పేరు ఇవాళ ఒక మనసున్న ముఖ్యమంత్రి కంటే ప్రతి వేదికి ఆడపిల్ల పెళ్లికి సాయం చేస్తాం. మొదట్లో ముఖ్యమంత్రి గారు దళితులు, గిరిజనులు, పేదవాళ్ళు ఉంటారు కదా, ఆ నవ్వాడిలు ఆడపిల్లని అమ్ముకుంటున్నారు, పెళ్లి చేయడం కష్టంగా భావిస్తున్నారని ముందు దళిత గిరిజనులతో స్టార్ట్ చేస్తారు. ఒక ఏడాది చేయగలిగినాక బీసీలో ఉండే పేదలకు ఇచ్చారు. ఇంకొక ఏడాది చేయగలిగినాక ఏ కులం ఏ మతం వద్దు, ఎవరు గరీబ్ వాళ్ళు అయితే వాళ్ళకు ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 ఇవ్వని ప్రతి పేరుకి ఆడపిల్ల ఇవాళ కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా వచ్చి మాట్లాడతారు. మరి 60 ఏళ్ళు మీరే పాలించింది కదా, ఎన్నడన్నా ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ఒక 10,000 ఇచ్చిండ్రా, ఒక ₹10 ఇచ్చిండ్రా? ఇప్పుడు వచ్చి ఏదంటే వాళ్ళు చేసేది లేదు, చేయగలిగితే కానీ ఎన్నికల ముందు వచ్చి రంగురంగుల మాటలు చెప్పి, తీయటి మాటలు చెప్పి, రంగురంగుల ప్రచారం చేసి వాళ్ళు ఏదో ఊహించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఒక పెళ్లి 2 పెళ్లిళ్ళు కాదు, తెలంగాణలో ఇప్పటి వరకు 12 లక్షల మంది పేదించి ఇవాళ మన సిద్దిపేటలో కూడా చూసుకుంటే ఇప్పటిదాకా 10,861 ఆడపిల్లలకు ఒక్క మన సిద్దిపేటనే 10,000 మంది ఆడపిల్లల పెళ్లికి సాయం చేశారు. మొత్తం తెలంగాణలో 12 లక్షల మంది ఆడపిల్లల పెళ్లికి సాయం చేసినారు. ఇలా పెళ్లి చేసిన తల్లి కానీ తండ్రి కానీ, పెళ్లి చేసుకున్న పిల్ల కానీ అమ్మాయి కానీ, ఇలా వారి దీవెనలు కేసీఆర్ గారికి ఉండాలా ఉంటారు, మాకు చదివిన రేపు తర్వాత ఉంటారు. ఇలా ఎక్కడో సామెత ఉండేది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఎంత కలిగినోడైనా ఆడపిల్ల పెళ్లి చేస్తే ఎంతో కొంత అప్పు పెరుగుతుంది. పేదోళ్ళకి ఒక తల్లికి బిడ్డ పెరుగుతా ఉందంటే బరువు వచ్చినట్టు అనిపిస్తుంది. దాన్ని ఆడపిల్ల పెళ్లి చేయాలని అలాంటిది ఎన్నికల్లో పార్టీ ఓట్ల కోసం చెప్పలేదు. అయినా ముఖ్యమంత్రి గారు
ఆయన ఆలోచించి ఇది ప్రజలకు కొద్దిగా మేలైందని చెప్పి మీకోసం చేసినారు. అంతేకాదు యాక్చువల్లీ మొదట్లో ఏం చేసిన పిల్ల అమ్మాయి మీద చెక్ ఇచ్చారు. అత్తగారి మీద చెక్ వేస్తే అల్లు చేతుల్లో అత్త చేతుల్లో పోనీ భర్త చేతులు పెడదామంటే కోటి ఖర్చు ఉంటుంది. అది సరిగ్గా ఇంటికి చేతుల్లో చేయలేదు. అందుకే కేసీఆర్ బాగా ఆలోచించి అమ్మాయి తల్లి చేతిలో పెట్టండి చెక్. ఆ తల్లి అయితేనే 20 పైసలు కూడా సద్వినియోగం తీసుకుంటుంది. ఆ తల్లికి ఇస్తేనే న్యాయం జరుగుతుందని ఆ 1,16,000 చెక్కు ఆ తల్లి చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తాం. ఎవరు ఆలోచిస్తారు? ఒక మంచి మనసు ఉన్నది కనుక కేసీఆర్ గారు ఇవాళ ఆలోచించి మీ అందరికీ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద చెక్కులు అందించడం జరుగుతాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయం ఉంది. మన రాష్ట్రంలోనే అతి ఎక్కువ మందికి మన సిద్దిపేట నియోజకవర్గంలో సాయం ఎవరైనా పేదలు ప్రభుత్వ ఆసుపత్రికే పోతారు. ఇంకా కొంతమంది ఏదైనా ఆపదలకు టెన్షన్ల ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే కొద్దిగా కష్టమైంది సార్, మాకు ఖర్చయింది, ఏదో ఒక ప్రభుత్వ సాయం చేయొచ్చు. ఆ నిమిషానికి ఆగమాగం అప్పు తెచ్చి పక్క వాళ్ళని చేపట్టడానికి దవాఖానకు పోయినాం, ఏదైనా సీఎం గారు చెప్పి కొంచెం సాయం చేయించండి అంటే ఇవాళ 153 మందికి 52,04,000 రూపాయలు ఇది వృత్తాభక్తిగా మీకు అందించే సాయం. అంతేకాదు ఒక మన సిద్దిపేట నియోజకవర్గంలో చూస్తే ఇప్పటిదాకా 7,682 మందికి 30,02,00,000. సెప్టెంబర్ 29న రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు వనపర్తి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి సంబంధిత శాఖ అధికారులతో కలిసి కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కళాశాల ఐటీ హబ్ బహిరంగ సభాస్థలికి కావలసిన ఏర్పాట్లు, చారిత్రక కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కళాశాల భవన పునర్నిర్మాణ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులకు దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 28 ఉదయం వరకు అన్ని నిర్మాణ పనులు పూర్తి అయ్యి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని సూచించారు.
అది ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలోని ఎమ్మెల్యే ఓనమా వెంకటేశ్వర హిల్స్ కాలనీ, బాపూజీ నగర్, వెంకటేశ్వర కాలనీలలో పాదయాత్ర నిర్వహించి ఎమ్మెల్యే ఓనమా వెంకటేశ్వరరావు పరిశీలించారు. అనంతరం వెంకటేశ్వర హిల్స్ కాలనీలో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గాన్ని 17 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్ మళ్లీ టికెట్ ఇచ్చారు కాబట్టి మరోసారి ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ నెల ఈ రోజు ఎన్నో తారీఖు 26 3వ తారీఖు అక్టోబర్ 3వ తారీఖు కదా మొత్తం పైపులు వేస్తే మీకు గోదావరి నిండుతాం. దాని ప్రాంతం వస్తుంది. ఏ ప్రాంతానికి రావడం లేదో ఆ ప్రాంతానికి గోదావరి నీరు మీకు ఎక్కే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గోదావరి నుండి భద్రాచల స్వామి రామచంద్రుడు ఉన్నటువంటి కూర్చున్న గడ్డ, రామచంద్ర స్వామి ఉన్న గడ్డ ప్రాంతం భద్రాచలం నుంచి పైపులు మీ ప్రాంతానికి ఎప్పుడు ఉంచారా? నేనే ఊహించలేదు, కానీ భగవంతుడు చేయించాడు. నన్ను రాముడే చేయించాడు. భగవంతుడే ఈ నీరు పైపులు పెట్టడం నీరు వచ్చే కార్యక్రమం. ఇకపోతే మరి మన నెక్స్ట్లో నిలబడవచ్చారా లేదా? మనం అట్లా అటువంటి పాలతని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా భావిస్తూ ఉన్నాం, మనం చేస్తూ ఉన్నాం. అందువనే ఒకటే గుర్తుంచుకోండి, ఏదైనా కొన్ని కోట్ల రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాదాపు 100 కోట్లు భారత మున్సిపాలిటీ 100 కోట్లు ఇచ్చాం. ఈ 100 కోట్ల రూపాయలు ఈ పనులను చేస్తూ ఉన్నాం. అందువల్ల దయచేసి మీరు బాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అధికారులతో చెప్పాను, ఇప్పుడు మీకు కూడా చెప్పాను. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా నాకు వచ్చి చెప్పండి, తప్పులు చేస్తాం చేసుకో. మరి రాబోయే రోజుల్లో 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను, ఎమ్మెల్యేగాను. మళ్ళీ నేను నిలబడాలా? మళ్ళీ ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఫ్యాక్షన్ మనస్తత్వంతో టీడీపీపై కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ధర్మమే టీడీపీ రక్షణగా నిలుస్తుందని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అశోకా రోడ్ 50లో ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో టీడీపీ ఎంపీలు, అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, వైకాపా సర్కార్ పెడుతున్న తప్పుడు కేసులు, టీడీపీ న్యాయ పోరాటం అంశాలపై చర్చించారు. ఎటువంటి సంబంధం లేకున్నా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా నారా లోకేష్ పేరుని చేర్చుతూ ఏసీబీ కోర్టులో సిఐడి మెమో దాఖలు చేయడంపైన టీడీపీ నేతలు చర్చించారు. లోకేష్కు ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధం లేని శాఖ అయినా, అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది వేయకపోయినా ఇందులో స్కామ్ అంటూ కేసు నమోదు చేసి అందులో A14గా నారా లోకేష్ పేరు చేర్చారంటేనే ఇది ముమ్మాటికి జగన్ రెడ్డి మార్కు ఫ్యాక్షన్ కక్ష సాధింపేనని నేతలు అభిప్రాయపడ్డారు.
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో రజకులు ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మరియు మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాడే వెంగళరావు, మండల రజక సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, అదే మన రజక మండల సభ్యులు, అదే జిల్లా సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మన మండల అధ్యక్షులు మరియు ఇక్కడ చేగుంట రజక సభ్యులు మరియు మండలం నుంచి వచ్చేసిన అందరి ప్రజాప్రతినిధులకు మరియు కార్యకర్తలకు మరియు ప్రెస్ మిత్రులకు ఈ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నా. వడ్యానం ఆవిష్కరణ రోజు ఇక్కడ విగ్రహం బాగుందని మన చేగుంట నాయకులు నేను అప్పుడే సరైన విగ్రహం ఇప్పిస్తానని చెప్పి నెక్స్ట్ ఇయర్ వరకు ఇప్పిస్తామని చెప్తే వీళ్ళు కూడా తీసుకొని ఇక్కడ మా మండల నాయకులు, మా చేగుంట నాయకులు అందరూ కలిసి ఇక్కడ చక్కగా ఏర్పాట్లు చేసి అన్ని విధాలు చేసి అన్న ప్రోగ్రామ్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు నుంచేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, సభ్యులు, దుబ్బాక రేపు కాబోయే దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మరియు స్థానిక సర్పంచ్ మంచిగడ్డ శ్రీనివాస్ గారికి మరియు ఎంపీపీ గారికి మరియు డిప్యూటీ వెంకటలక్ష్మి గారికి, పార్టీ మండల శాఖ అధ్యక్షులు వెంకటరావు గారికి మరియు స్థానిక గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు మరియు అదేవిధంగా రజక సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు చేరుకుంటా మరియు రజక సంఘ మండల శాఖ అధ్యక్షులు మరియు రజక శాఖ జిల్లా అధ్యక్షులు మరియు రజక శాఖ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి జిల్లాల నుంచి నలుగురు వచ్చినటువంటి ముఖ్య నాయకులు అందరికీ పేరు పేరున వృందానికి హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు మరియు ఈ కార్యక్రమాన్ని ఆచరించినటువంటి చేయకుండా ముఖ్య నాయకులందరికీ మరియు నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల సర్పంచులకు, ఎంపీటీసీలకు, మాజీ ప్రజాప్రతినిధులకు మరియు గ్రామ శాఖ అధ్యక్షులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు 128వ జయంతి 128వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే చేయకుండా స్థానిక సర్పంచ్ మంచిగడ్డ శ్రీనివాస్ గారు, ఎంపీటీసీ గారు, జడ్పీటీసీ గారు, వార్డ్ మెంబర్స్, పార్టీ ప్రెసిడెంట్ వెంకటరావు గారు, రాజేష్ గారు, రఘురామన్ గారు, అలాగే జిల్లా నాయకులు, అలాగే రజక టౌన్ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్, జిల్లా నాయకులు, మరి ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అలాగే పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు ఈరోజు ఐలమ్మ జయంతి సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటున్నాం మనం, మీ అందరికీ తెలుసు. మరి ముందు సికింద్రాబాద్ తార్నాక పార్లమెంట్ పరిధిలోని తార్నాకలో మర్రి కృష్ణారెడ్డి గార్డెన్స్లో తెలంగాణ రాష్ట్ర రజక మహిళా సంఘం అధ్యక్షురాలు మల్లేశ్వరపు రాజేశ్వరి ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకల కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర రథసారథి గంగాపురం కిషన్ రెడ్డి హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి చరిత్ర పుటల్లో చెరగని ముద్ర వేసుకున్న వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు వీరనారి చాకలి ఐలమ్మ 128వ జన్మదినం వేడుకను, జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. నా పేరు రాజేశ్వరిని, తెలంగాణ రాష్ట్ర రజక మహిళా సంఘం ఫౌండర్ చైర్మన్. నేను ఈరోజు చాకలి ఐలమ్మ వంటి మహనీయురాలకు నిజంగా జాతిలో పుట్టినందుకు ఇలా 128వ జయంతి చేయడం నిజంగా నా జాతికి, నాకు గర్వకారణం. ఎందుకంటే ఐలమ్మ లాంటి మహనీయురాలు మాకు స్ఫూర్తి. ఆమె స్ఫూర్తితోటి ఇంత దూరం రాగలిగాను. ఈరోజు ఒక మహిళగా ఇంతమంది మహిళలతో నేను మీటింగ్ చేయడం అంటే మరియు అంత ఆషామూషి కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో దొరలను, నైజాం సర్కార్ను ఎదిరించినట్టు ఆ మహనీయురాలు చాకలి ఐలమ్మ జన్మదిన వేడుకలు ఈరోజు నేను నిజంగా ముఖ్య అతిథిగా వచ్చినట్టు మా కిషన్ రెడ్డి గారికి నిజంగా
మా బీసీ బిడ్డలను ఎప్పుడు గౌరవిస్తూ ఉంటూ మాకు మా చాకలి ఎల్లమ్మ లాంటి మహిళను నిజంగా ట్యాంక్ బండ్ మీద మరి తెలంగాణ ప్రభుత్వము ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో చాకలి ఎల్లమ్మ లాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏ రోజు కూడా మరి కల్వకుంట్ల కుటుంబం నుంచి ఒక్కరు కూడా వచ్చి ఐలమ్మ లాంటి మహనీయురాలకి కనీసం వర్ధంతి జయంతి కూడా చేసిన దాఖలాలు పోయిన సంవత్సరం రవీంద్ర భారతిలో చేశారు. ఈరోజు ప్రభుత్వం తరఫున చేస్తున్నారు. కానీ ఏమీ లాభము. కానీ ఎంతోమంది మేము మరి మా జాతిని ఆ నైజాం సర్కార్లో ఎదిరించినందుకు మరి దొరకు కోపమా దొరలేని కోపమా తెలియడం లేదు. ఐలమ్మ ఎంతోమంది విగ్రహాలు ట్యాంక్ బండ్ ఉన్నాయి. కానీ మా జాతిలో పుట్టంటి మరి మాది తక్కువ జాతి అనా మరి ఏంటో మా మీద దొరకంత చిన్న చూపు. ఐలమ్మ లాంటి మహనీయుల విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టి మా జాతికి మాకు గౌరవం దక్కుతుందని అనుకుంటున్నాను. కానీ వచ్చే సంవత్సరం జయంతి నాటికి పెట్టకపోతే ఈరోజు ఒకటే అనుకుంటున్నాను, మేము భారతీయ జనతా పార్టీ తరపున మా జాతి వాళ్ళమే మాకు ఎవరి సహకారం లేకపోయినా భారతీయ జనతా పార్టీ సహకారం కూడా తీసుకొని నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకైనా వారి సహకారం తీసుకుని నరేంద్ర మోడీ గారితో నేను కిషన్ రెడ్డి గారు ట్యాంక్ బండ్ కింద డాక్టర్ లక్ష్మణ్ ట్యాంక్ బండ్ కింద పెట్టించారు. అలాగైనా మన ముఖ్యమంత్రి గారికి బుద్ధి వస్తుంది అనుకున్నాం కానీ బుద్ధి రాలేదు. కానీ కుటుంబ పాలన చేస్తూ తెలంగాణ దోచుకు తిన్న సరిపోకుండా మాలాంటి జాతి బిడ్డలు ఎన్నో అది చేస్తున్నాడు. కానీ ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఐలమ్మ లాంటి మహనీయురాలకైనా సరైన గౌరవం దక్కితే నిజంగా ఐలమ్మ లాంటి మహనీయులకు గౌరవించిన రోజే మా మహిళా జాతికి అంత గౌరవం దక్కుతుందని నేను అనుకుంటున్నాను. మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో విశ్వశాంతి యువసేన యూత్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ఏసీపీ ఎంఏ ఖాన్, సర్పంచ్ లక్ష్మీ సిద్దిరాములు, ఉప సర్పంచ్ పద్మారావు హాజరయ్యారు. जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. మనం నవరాత్రులు దుర్గా నవరాత్రులు ఎలా జరుపుకుంటామో గణేష్ నవరాత్రులు మనం అలానే జరుపుకుంటాం. ఈ 9 to 11 డేస్ అనేది మనము ఎలాంటిది ముట్టకుండా నాన్ వెజ్ తెలుసుకోకుండా రోజు మార్నింగ్ లేచి మన గణపతి ఆచారం ప్రకారం వచ్చి పూజ చేసి పంతులతో పాటు మనం ఉన్న ఇక్కడ విశ్వశాంతి యువసేన సభ్యులు గత 13 years నుంచి కంటిన్యూగా మెయింటైన్ చేస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా దేవుని దీవెనతో మనం చాలా చక్కగా ఉన్నాము. ఎప్పటికైనా చాలా చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వినాయకుని చవితి అంటే మనకు సంబరం. ఎలాంటి సంబరం అంటే వినాయకుని దగ్గరికి వెళ్తే మనకు భక్తి కానీ దేవుడు అంటే ఏంటి, మన ప్రవర్తనకి మనం ఏంటి, ఎలా నేర్చుకోవాలి, ఫ్యూచర్ ఎలా వస్తుంది మనం నేర్చుకుని చాలా పద్ధతి మనం నేర్చుకుంటాం. ఈ 11 days ఎలా ఉంటారంటే పిల్లలు పొద్దున్న లేచి స్నానం చేసి అసలు పూజ అంటే ఏంటి తెలియని వాళ్ళ కూడా ఊరంతా మైకులు పెట్టి పూజతో మనం అందరు సంబరాలతో తన అవినీతి మరకలను అందరికీ అంటించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని వైష్ణవి కళ్యాణ మంటపం ప్రక్కన టీడీపీ బాబుతో నేను అనే పేరుతో చేపట్టిన నిరసన దీక్షలకి 12వ రోజుకి చేరాయి. ఈ మేరకు నియోజకవర్గ టీడీపీ కాపుదళం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రజల్ని మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో నమ్మించి ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి కూడా తనకున్నటువంటి 2 ప్రధానమైనటువంటి లక్ష్యాలు, ఒకటి తాను భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడు కావాలని, 2 తాను ఏదైతే అవినీతి కేసులో జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఉన్నటువంటి ముద్దాయిగా ఉన్నాడో అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను అందరినీ కూడా 2024 ఎన్నికలు వచ్చే నాటికి బెయిల్ మీద ఉన్నటువంటి ముద్దాయిలుగా చేయాలనేటువంటి తన లక్ష్యం ఏదైతే ఉందో తాను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి కూడా దాన్ని అమలు చేస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం.
మదనపల్లె పట్టణంలోని 5 కొలాయిలు ప్రాంతం నందు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని మేళ తాళాల మధ్య ఘనంగా నిమజ్జనానికి తీసుకువెళ్లారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ ప్రాంత యువత గణపయ్యను ఏర్పాటు చేశారు. 7వ రోజున గణపతిని నిమజ్జనం చేయడానికి భక్తులు నృత్యాలు చేస్తూ తీసుకువెళ్లారు. అంగన్వాడీ కార్యకర్తలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వము మళ్ళీ గెలిచిన చరిత్ర లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు హెచ్చరించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ధర్నా సమాచారం తెలుసుకున్న డీఎస్పీ కేశప్ప తన సిబ్బందితో అక్కడికి చేరుకొని శ్రీనివాసులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు అంగన్వాడీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తలను పర్మినెంట్ చేస్తామని, తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువ జీతం ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారని ఆరోపించారు. ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించారని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇవే బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిద్దిపేట జిల్లాలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ. ఐలమ్మ అంటేనే ఓ పోరాటానికి గుర్తన్న మంత్రి హరీష్ రావు. ఈ నెల 29న వనపర్తి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి. పాల్వంచ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పర్యటన. కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని వెల్లడి. ఢిల్లీలో టీడీపీ నేతలతో నారా లోకేష్ సమావేశం. ధర్మమే టీడీపీకి రక్షణగా నిలుస్తుందని ధీమా. స్టే ట్యూన్ టు 95 న్యూస్.